ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పని చేయడం లేదు 1000% విజయార్య గారు చెప్తున్నారు. ఇది యాజ్ ఏ విజయార్య క్షత్రియ శాతవాహనగా ఇది మొత్తం సర్వం తప్పు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది స్టేట్మెంట్ అండి ఇది. ఎస్ ఎగ్జాక్ట్లీ 100%. మరి దాని కేసీఆర్ గారు ఏమని చెప్పారా? మరి కేసీఆర్ గారు మద్యం పంచలేదా మీరు డబ్బులు? నేను 2020 మీటింగ్ లో డబ్బులు పంచలేదా సార్? నిజం చెప్పండి. మేము పంచలేదు కదా. రూపాయి ఇవ్వకుండా 10 లక్షల మంది అసలు మా కేసీఆర్ గారు కానీ నేను ఏదో లైవ్ మా పార్టీ కానీ మా కేసీఆర్ గారు కానీ మా పార్టీ కానీ ఈ రోజు వరకు సార్ గుండె మీద చేసుకొని చెప్పండి సార్. రూపాయి సార్ పైసా అవినీతికి పాల్పడలేదు. ఓటుకు నోటు గాని ఓటుకు మందు గాని సార్ గుండె మీద చేసుకుని మాట చెప్పండి, ఒప్పుకుంటా. అవ్వండి గుండె మీద చేసుకుని సార్ అబద్ధం ఆడటానికి సార్ మీ ఉద్దేశం గుండె మీద చేసుకున్నంత మాత్రాన నేను నిజం మాట్లాడుతున్నా అబద్ధం మాట్లాడుతున్నాను మీరు అనుకుంటారా? నేను నమ్ముతా, చెప్పండి. నేను నమ్ముతా సార్, చెప్పండి. ఒట్ల నేను ఒట్టంటలే సార్, గుండె మీద చేసుకుని ఒట్లు గిట్ల చెప్తాలే. ఒట్ల పంచాయతీ లేదు కానీ వినండి నేనేమంటున్నా, మేము పంచలేదు. మేము పంచితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? మేము పంచామే అని మీరు అడుగుతారు కదా, యాజ్ ఏ కెమెరామెన్ అడిగారు కదా. జేబులో పెట్టి ఎలక్షన్ కమిషన్ అందరికి కనపడేటి ఈయనకు 10, ఈ కెమెరామెన్ కు 100, ఈ కెమెరామెన్ కు 1,00,000 పైసలు కనపడేటి ఇస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ పని ఏందండి? టిప్స్ ఏమంటే సార్ డబ్బులు పంచిన మీరే కదా. అన్ని పార్టీలు ఒక పార్టీని అంటలేదు సార్, నేను అన్ని పార్టీలు అంటున్నా. మీరు ఎన్ని పార్టీలనండి? మా పార్టీ గురించి మాట్లాడు. పార్టీ ఆ పార్టీ మా పార్టీ ఒక్క రూపాయి వంచలేదు. ప్రూఫ్ చూపెట్టండి. వేస్తా, క్లిప్పులు వేస్తా సార్. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి అంటలేదు. మీరు వేసుకోండి సార్, గుండె మీద చేసుకొని. మా పార్టీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, ఇక ముందు కూడా ఖర్చు పెట్టదు. లేదండి, నిన్న మీటింగ్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు చెప్పండి సార్. అవన్నీ ఫాల్స్ రిపోర్ట్స్. అవన్నీ నేనేమంటున్నాంటే క్లిప్పులు చూపెట్టుడు కాదు. మరి ఏం చూపెట్టాలి సార్? దానికి సైంటిఫికల్ వేలో కేసు బుక్ చేయాలి.